ఓం శ్రీ మాత్రే నమః. సద్గురవే నమః. ఈ గ్రంథము యొక్క మరి చిదానంద సరస్వతి గారి పుస్తకం ఇది. వ్రాసుకున్న దాన్ని ప్రింటింగ్ చేయించి విశేషమైన వాటిని మనకు అందించారు. ఈ పుస్తకానికి వారి మనవి ఏమిటో తెలుసుకుందాం. సాధక భక్తలోకానికి ఇంతకుముందు వేదాంత దీపిక అనేటువంటి పుస్తకాన్ని అందచెయ్యగలిగాను. అయినా కూడా నాకు ఏదో కొంత కొరత చేసినట్లుగా అనిపిస్తోంది. కనుక నేడు ఈ మహావాక్య చతుష్టయ బోధను అందచేయగలిగడి భాగ్యము అబ్బటం చేత ఆ కొరత కొంతవరకు తీర్చగలిగినట్లు మనస్సు ఊరట చెందుతున్నది అంటున్నారు. ఇంతకుముందు వేదాంత దీపిక పుస్తకం అందించారు, అయినా వారికి తృప్తిగా అనిపించలేదు. ఇప్పుడు మహావాక్య చతుష్టయ బోధను అందించి కొంతవరకు ఊరట చెందాను అని చెప్తున్నారు. అంటే పూర్తిగా లేదు ఇక్కడ. సాధక పాఠక లోకం ఈ చిరుపొత్తాన్ని సాదరంగా స్వీకరించి, గ్రంథము చిన్నదైన దీంట్లోని విషయాలు మిక్కిలి గొప్పవి గనక దీనిని 1-2 సార్లు స్థాళీపులాక న్యాయముగా చదివి విడవవద్దు అని ఒక్కొక్క వాక్యమును భావమును ఆకళింపు చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఇమిడి ఉన్న బోధ స్వీయానుభూతికి వచ్చే వరకు పదే ఎన్ని మార్లైనా విడవకుండా చదువుతూ నిజానుభూతితో జీవ బ్రహ్మైక్య సాధన పొందగలరని ఆశిస్తున్నాను. దీనిని మించిన బోధ మరొకటి లేదు. కనుక కొంచెంగా చదివి పుస్తకాన్ని మూసి ఆ చదివిన కొంచెము విచారణ చేసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకొని మళ్ళా పుస్తక పఠనం సాగించవలసినదిగా మనవి చేస్తున్నాను. చిదానంద సరస్వతి అని చెప్పారు. అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఉంది. దాన్ని స్థాళీపులాక న్యాయం అంటే మనం అన్నం వండేటప్పుడు ఉడికిందా లేదా అని ఒక మెతుకు తీసుకుని చూసి అదంతా ఉడికింది అని నిర్ణయం చేస్తాం. ఉడికిందనో ఉడకలేదనో ఆ మెతుకును బట్టి నిర్ణయిస్తాం. దాంతో మనం ఆచరణ చేస్తాం. అంటే దించాలా కాసేపు ఉంచాలా అనేది. అంటే అన్నం అంతా పట్టుకొని చూడటల్లా. ఇక్కడ అలా చూడటం కాదు. ఏదో ఒక విషయమో ఒక వాక్యమో పట్టుకొని ఇది ఇలాంటిది అని అనుకుంటాం కాదు. ప్రతి అక్షరము విలువైనది. ప్రతి అంశము కూడా మనకు చక్కని మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని చివరికి ఏమన్నారు మరి దీన్ని చదివితే జీవ బ్రహ్మైక్య అంటే జీవుడు బ్రహ్మములో కలిసేటువంటి స్థితి పొందగలరు అనే గొప్ప ఆశీస్సులు ఇచ్చారు, ఆశిస్తున్నారు. అంటే ఆ విధంగా తప్పకుండా జరుగుతుంది అని ఆశిస్తూ మరి చదివే వాళ్లకు ఆ పెద్దల యొక్క ఆశీస్సులు ఇచ్చినట్లే. అందుకని ఆ ఒక్కొక్క వాక్యాన్ని చక్కగా చదివి ఎన్నిసార్లు అర్థం అవ్వలేదని వదిలేయకుండా అర్థమయ్యేంత వరకు కూడా పదే పుస్తకాన్ని చదివి అర్థం చేసుకొని, మనకి అర్థం కాలేదని వదిలేస్తే ఎప్పటికీ అర్థం కాదు. మరి అర్థం కాకపోయినా 1-2 రెండోసారి చదివినప్పుడు మనకే కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోసారి చదివినప్పుడు మనకి ఇంకొంచెం అర్థమవుతుంది. అంటే అలా చదివిన కొద్దీ ఆ అవగాహన పెరుగుతుంది. మన యొక్క శ్రద్ధా భక్తులకు భగవంతుడు దాన్ని అర్థం చేసుకునే శక్తిని కూడా ఇస్తాడు అని అర్థమవుతుంది.
అందుకనే మనం దాన్ని వదిలేయకుండా చక్కగా పూర్తి దాని ఫలితాన్ని అనుభవంలోకి తెచ్చుకునే వరకు పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. ఒక్కసారి చదవటం, ఒక్క వాక్యాన్ని చదివి వదిలేయటం కాదు, ఒక్కొక్క వాక్యాన్ని దాని అర్థాన్ని ఆకళింపు చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి అర్థ పరమార్థాలని బోధని చక్కగా స్వీకరిస్తూ దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవానికి తెచ్చుకున్నప్పుడే అది పరిపూర్ణమవుతుంది తప్ప ఊరికే చదివినంత మాత్రాన పరిపూర్ణమవదు. మరి దాంట్లో ఉన్నది అర్థమైనంత మాత్రాన కూడా పరిపూర్ణమవదు. అర్థమైన దాన్ని చక్కగా దాన్ని ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకుని ఆచరించి అనుభవాన్ని పొందినప్పుడే అది పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి పరిపూర్ణ అనుభవం ఏమిటి అంటే జీవుడెళ్ళి బ్రహ్మలో ఐక్యమవ్వటమే జీవుని యొక్క లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని మరి ఈ పుస్తకం మనకి అందిస్తుందని వారి ఆశీస్సులు మనకి అందిస్తున్నారు. అందరూ కూడా ఆ విధంగా చదివి ఎలా చదవాలో, దాన్ని ఎలా అనుభవతికి తెచ్చుకోవాలో, దాని ఫలితాన్ని పరిపూర్ణంగా ఏ ఫలితాన్ని పొందాలో కూడా చెప్తున్నారు. చక్కగా చెప్పారు. మనం అర్థం చేసుకుని దాన్ని చక్కగా ఆకలింపు చేసుకుని ఆలకించి తర్వాత అనుభవానికి తెచ్చుకుని చక్కని పరమానంద ప్రాప్తిని అందరూ పొందాలని కోరుకుంటూ స్వస్తి చెప్దాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు.